మాకేంది కర్మ, మాకేంది బాధ, మా రాష్ట్రం మా రాయలసీమ జిల్లాలో అంటే రేణిగుంటలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయితే ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పెట్టుకొని కూడా పక్క రాష్ట్రాల్లో ఉండే ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఇంటికి పోవాల్సినటువంటి ఈ దుస్థితి, ఈ కర్మ మాకేందని చాలామంది ఈ గల్ఫ్ కంట్రీలో పనిచేసేటోళ్ళు అనుకుంటా ఉంటారు. హాయ్ అన్న! అందరికి నమస్తే. ఈ గల్ఫ్ కంట్రీలలో చాలామంది వచ్చేసి రాయలసీమ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారనమాట. వాళ్ళు సంవత్సరం, 2 సంవత్సరాలు పని చేసుకొని ఇంటికి పోయేటప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్‌లలో దిగి ఇంటికి పోవాల్సి వస్తుందనమాట. అటువంటి సందర్భాలలో చాలామంది ఏమనుకుంటుంటే, మాకేంది కర్మ, మాకేంది బాధ, మా రాయలసీమ జిల్లాలో అంటే రేణిగుంటలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయితే ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పెట్టుకొని కూడా పక్క రాష్ట్రాల్లో ఉండే ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఇంటికి పోవాల్సినటువంటి ఈ దుస్థితి, ఈ కర్మ మాకేందని చాలామంది ఈ గల్ఫ్ కంట్రీలో పనిచేసేటోళ్ళు అనుకుంటా ఉంటారు. ఇది వాస్తవమే. నాది కూడా కడప. నాకు కూడా ఇక్కడి నుంచి ఇంటికి పోయేటప్పుడు నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఆ జర్నీ అనేది చాలా భయంకరంగా అయితే ఉంటుంది. దగ్గర దగ్గరగా ఒక హాఫ్ డే 12 గంటలు, 13 గంటలు జర్నీ చేయాల్సి వస్తుందనమాట. అట్లా చాలా రకాల ఇబ్బందులు పడతా ఉంటారు. అసలు విషయాలు మాట్లాడుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. అలాగే ఇంకా కొంతమందికి షేర్ అయితే చేయండి. ఇక్కడ నుంచి ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి రాయలసీమ జిల్లాలకు పోయే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి నేను వీడియో అయితే పూర్తిగా మీకు చెప్తా. నా అనుభవం చెప్తా. నేను 2 సార్లు అయితే కనుక ఒకసారి చెన్నై నుంచి, ఒకసారి హైదరాబాద్ నుంచి ఇంటికి అయితే పోయినా. అప్పుడు పోయినప్పుడు చాలా ఇబ్బందులు అయితే పడ్డా నేను. నరకంలాగా అయితే అనిపించింది నాకు. ఇప్పుడు సపోజ్ చెప్తా చూడండి, రేణిగుంటలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. అది చేసి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చేసి కూడా ఎప్పుడో చాలా రోజులు అయిపోతా ఉంది. చాలామంది చెప్తా ఉంటారు, రేపు వస్తుంది, రేపు సంవత్సరం ఈ కోవిడ్ నుంచి విమానం తిరుగుతుంది, రేపు సంవత్సరం కోవిడ్ నుంచి విమానం తిరుగుతుందని చెప్పేసి అన్ని సంవత్సరాల నుంచి అంటాను, కానీ విమానం మాత్రం దిగిందిలే. సరే పోనీ ఆ మ్యాటర్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయేటోళ్ళు రాయలసీమ జిల్లాకు సంబంధించి ఉన్నారు కదా, ఈ కోవిడ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఇప్పుడు పోతే హైదరాబాద్ కన్నా పోవాలి, లేదంటే చెన్నై కన్నా పోవాలి, లేదంటే బెంగళూరు కన్నా పోవాలి. ఇప్పుడు ఈ 3 ఎయిర్‌పోర్ట్‌లకి ఈ 3 రాష్ట్రాల ఎయిర్‌పోర్ట్‌లకి పోవాలంటే కనీసం ఇప్పుడు సపోజ్‌కి నా మైదుకూరే ఉంది, కడపే ఉంది. హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్లు, చెన్నై నుంచి 300 చిల్లర, బెంగళూరు నుంచి 300 కిలోమీటర్లు. ఎట్లా చూసుకున్నా కూడా 300 కిలోమీటర్ల పైనే ఉంది. ఇప్పుడు కువైట్ నుంచి ఇండియాకు 4 గంటలు జర్నీ చేయాలి. ఆ ఫ్లైట్‌లో ఇట్లే కూర్చోవాలా, కదిలేదు ఉండదు, ఏముండదు. ఇట్లా ఎటు కూర్చుంటే అట్లే కూర్చోవాలి 4 గంటల సేపు. సరే 4 గంటలు 5 గంటలు కానీ సరే. మళ్ళీ ఇండియాలో ఎయిర్‌పోర్ట్ దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లలో ఈ చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏ ఎయిర్‌పోర్ట్‌లో దిగినా కూడా అక్కడి నుంచి ఇంటికి పోనీకి కనీసం కడప పోనీకి 9 గంటలు, 8 గంటలు పడతా ఉంది. చూడండి ఎంత దారుణమో. 4 గంటల సేపు ఇట్లా మెదలకుండా కూర్చొని విమానంలో మళ్ళీ తర్వాత ఆ కారులో 8 గంటలు, 9 గంటలు జర్నీ చేయాలంటే కనుక చాలా భయంకరంగా అయితే ఉంది. చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అయితే ఉంది. ఏం చేయాలి? ఏం కర్మ మా కర్మ ఇది? ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పెట్టుకుని మాకు దగ్గరలో తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పెట్టుకుని కూడా వేరే రాష్ట్రాల నుంచి పోవాలంటే కనుక మాకు చాలా ఇబ్బందిగా అయితే ఉంది. మనకు అన్ని వసతులు ఉన్నప్పుడు కూడా, అన్ని వసతులు ఉండి కూడా మనము ఇక్కడ నుంచి విమానం పోనీకి లేదంటే దాన్ని ఏమనాలి ఇంకా. 2 ఏళ్ల కిందట చెన్నై నుంచి కడప పోయినా. ఫ్లైట్ వచ్చేసి ఉదయము చీకట్లో 5 గంటలకు దిగేసింది. నేను బయటకు వచ్చేలాగానే 7 అయింది. 7 గంటలకు ముందుగానే కారు మాట్లాడుకున్నాను అనమాట నేను. పోతే కార్లోనే పోవాలి, లేదంటే బస్సులోనే పోవాలి. చెన్నై నుంచి బస్సు ఉందో లేదో నాకైతే తెలియదు. తక్కువే బస్సులు, కార్లు అయితే దండిగా ఉన్నాయి. ఒక కారు మాట్లాడుకున్నా. ఎంతకి 2000 చిల్లరకు ఎంతకో మాట్లాడుకున్నా. అంటే ఇప్పుడు డైరెక్ట్ మనము కారు తెచ్చుకుంటే ఒక 5-6 గంటల్లో వెళ్ళిపోవచ్చు. 4-5 గంటలు, ఒక 5 గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకోండి. మనం సొంతంగా కారు తెచ్చుకోవాలంటే 10,000 పెట్టి తెచ్చుకోవాలా. అదే షేరింగ్ కారు ఉంటాయన్నమాట. అంటే ఒక 2-3 వాళ్ళు మాట్లాడుకొని తీసుకుపోతారు కారు వాళ్ళు వచ్చేసి మనిషికి 2,000, 3,000 ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే కనుక అందరూ ఇప్పుడు నాది మైదుకూరు, కడప దగ్గర మైదుకూరు, అందరు మైదుకూరులో ఉండరు. కొందరు కడప వాళ్ళు ఉంటారు, ఇంకా మైదుకూరు వాళ్ళు ఉంటారు, కమలాపురం వాళ్ళు ఉంటారు, పొద్దుటూరు ఉంటారు. ఇట్లా రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారనమాట. అటువంటిప్పుడు ఏంటంటే కనుక ఇతను వచ్చేసి దగ్గరలో, ఈ కడపకు దగ్గరలో ఏది ఉంటుందో వాళ్ళని దించుకుంటూ పోయాలగానే చాలా టైం అవుతుంది. నేను ఉదయం 7 గంటలకి కారు ఎక్కితే సాయంత్రం 5:30కి నేను మళ్ళీ కడపలో అదే మైదుకూరుకు పోయినా. మా ఇంటికి 5 అయింది. ఇంకా లెక్కచారం వేసుకోండి, 8 గంటలు, 9 గంటల జర్నీ. పానం పోయింది. అమ్మ జీవితం ఎందుకురా ఈ కోవిడ్ జీవితం అనిపించింది. సరే 8 గంటలు అంటే ఇంకా చెప్పిన కదా, కారులో 4 ఎక్కించుకున్నారు. సిద్ధవటంలో ఒకళ్ళను, ఇంకా కడపలో ఒకళ్ళని, కమలాపురంలో ఒకళ్ళని, మైదుకూరులో నాది. లాస్ట్ నేను పోయాలకనే సాయంత్రం 5 అయింది. కోవిడ్లో ఇప్పుడు రాత్రి 11 గంటలకు ఫ్లైట్లు ఎక్కినా నేను. చూడండి ఎన్ని గంటల టైం పట్టిందో. ఎట్లుంటుంది మనిషికి? భయంకరంగా ఉంటుంది. సరే అది చెన్నై విడిచిపెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి హైదరాబాద్ పోయినా. హైదరాబాద్ నుంచి కడప తీసుకున్నా. నా దురదృష్టం ఏంటంటే నేను ఇండిగో ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి మళ్ళీ కడపకు టికెట్ బుక్ చేసుకున్నా. కాకపోతే ఆ లగేజ్ లేట్ రావడం వల్ల ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇంకా చూడండి అబ్బా నా బాధ
చెప్పుకోనికి వర్ణనాతీతం. బయటకు వచ్చి అరంగార్ చౌరస్తాకు బస్సులో పోయినా, ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు ఉంటాయి, ఆ బస్సులో పోయినా. అక్కడి నుంచి కర్నూలు బస్సులో పోయినా, కర్నూలు నుంచి మళ్ళీ మైదుకూరికి. రాత్రి 9:30 అయింది ఇంటికి వెళ్ళక నేను. చాలా ఇబ్బందులు అయితే పడ్డా నేను. మనిషికి యాసరికి వచ్చింది. బెంగళూరు అయితే పోలే నేను. బెంగళూరు అంతే. ఇంకా బెంగళూరు కన్నా పోతే బస్సు ఉంది బెంగళూరు నుంచి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా బస్సులు ఉన్నాయి ఉదయాన్నే. బెంగళూరు నుంచి కూడా బస్సులు ఉన్నాయి. బస్సులో రావాలి వచ్చి. ఇంకా బస్సులో వచ్చినా కూడా 8 గంటల జర్నీ అవుతుంది. బెంగళూరు నుంచి అయితే మేజర్ సిటీ అని బస్ స్టాండ్ ఉందంట, ఆ బస్ స్టాండ్ నుంచి మనకు రావాలి, కడపకు రావాలి. జూలై 3 తారీఖున ఇంటికి పోతాండా. హైదరాబాద్ టికెట్ బుక్ చేసిన. ఏం చేయాలి చెప్పండి? తప్పదు. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బస్సుకు పోవాలి. బస్సు ఉంది ఉదయం 6 గంటలకి. బస్సు ఎక్కితే సాయంత్రం 4 గంటలకు దిగుతుంది మళ్ళీ ఇంటి దగ్గర. చూడండి ఎన్ని గంటలు. అసలుకి పోక 2 సంవత్సరాల తర్వాత ఇంటికి పోతా ఉంటే తొందరగా పిల్లలని భార్యను చూద్దాం అనుకుంటే కనుక మళ్ళీ ఇది ఒక టెన్షన్ అనమాట. 8 గంటలు 9 గంటలు. ఏం చేయాలి? కారు సొంతంగా తీసుకుందామా? 10,000 కట్టాలి, అంత స్తోమత లేదు. బస్సులో పోతే 600-700తో పోతుంది. కాకపోతే 9 గంటల 10 గంటల జర్నీ. అసలుకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండి కూడా ఏం ప్రయోజనం లే మాకు. ఈ కడప జిల్లా, అనంతపురం జిల్లా, ఇంకా చిత్తూరు జిల్లా, పక్కనే ఉన్నట్టు నెల్లూరు జిల్లా. అంటే ఈ రేణిగుంట ఎయిర్పోర్ట్కు వారానికి 2 కానీ 1 కానీ ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఫ్లైట్లు ఉన్నాయనుకోండి, డైరెక్ట్ రేణిగుంట పోతుంది. రేణిగుంట నుంచి మా కడప వచ్చేసి 150 కిలోమీటర్లు, అంతే. 150 కిలోమీటర్లు ఉంది అంటే 3 గంటల జర్నీ. 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోతా. లేకపోతే బస్సులు మస్తున్నాయి. తిరుపతి నుంచి పొద్దుటూరు, కడప, ఇంకా ఇట్లా ఆళ్ళగడ్డ ఇలాంటి బస్సులు దండిగా ఉన్నాయి అనమాట. ఏ బస్సు ఎక్కినా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నారు, చిత్తూరు జిల్లాలో వాళ్ళ దగ్గరే. ఇంకా నెల్లూరు జిల్లా వాళ్ళు బార్డర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరే. ఇంకా అంటే కర్నూలు జిల్లాలో ఉన్నారు, కర్నూలు దూరం అనుకుంటారు, కాకమారి ఇంకా అట్లా నంద్యాల వీళ్ళు ఉన్నారు అనమాట. వాళ్ళకి దగ్గర అవుతుంది మళ్ళీ. వాళ్ళకైనా బెటర్ ఈ రేణిగుంట ఎయిర్పోర్ట్లో విమానం దిగిందంటే ఇంకా కోవిడ్ నుంచి కానీ గల్ఫ్ కంట్రీస్ నుంచి వాళ్ళకి దగ్గరే బాగుంటుంది. ఇంకా అనంతపురం జిల్లాలో ఉన్నారు. అనంతపురం అంటే ఆ లోపలికి కాదు. ఇప్పుడు పులివెందులు దాటితేనే అనంతపురం. ఆ జిల్లాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బెటరు. నెల్లూరు జిల్లా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బెటరు. అన్ని రకాల బెటరే, బాగుంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ కోవిడ్ నుంచి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఫ్లైట్లు దిగుతాయిగా అందరికీ, రాయలసీమ జిల్లాలకు అందరికీ చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఈ బాధలు పడలేము. ఈ కార్లో పోవాలి, మళ్ళీ బస్సులలో పోవాలి అంటే ఇంకా లగేజ్ చేసుకొని 50 కేజీలు 40 కేజీలు లగేజ్ చేసుకొని పోవాలంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా సంవత్సరం చెప్తాండ్రు, రేపు సంవత్సరం విమానం దిగుతామని చెప్తాండ్రు. దిగిందిలే పెట్టిందిలే, ఏం చేద్దాం, మా కర్మ. ఏం పాపం చేసినామో ఇట్లుంది మా పరిస్థితి మళ్ళీ. అది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి. మా యొక్క బాధలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇండియా పోటీల బాధలు చాలా ఇబ్బందిగా అయితే ఉన్నాయి. ఏం చేద్దాం మరి, తప్పదు.